ఇప్పుడు ఎన్కాప్సులేషన్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. క్లాస్ వచ్చేసి స్టూడెంట్, వేరియబుల్స్ ప్రైవేట్ కాబట్టి ప్రైవేట్ కీవర్డ్, యాక్సెస్ మాడిఫైయర్, ఇంట్ ఏజ్, నెక్స్ట్ ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్. గెటర్స్ రాసుకుందాం. ఈ 2 వేరియబుల్స్కి గెటర్ మెథడ్స్ రాద్దాం. మెథడ్స్ పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్ వైడ్ వీల్ రిటర్న్ ఇంట్ కాబట్టి ఇంట్ గెట్ ఏజ్. ఏం రిటర్న్ చేస్తుంది? రిటర్న్ ఏజ్. నెక్స్ట్ వచ్చేసి గెట్ మెథడ్ దేనికి? గెట్ నేమ్కి. ఇది నేమ్ రిటర్న్ చేస్తుంది కాబట్టి రిటర్న్ నేమ్. సో దీని డేటా టైప్ స్ట్రింగ్ కాబట్టి రిటర్న్ టైప్ కూడా స్ట్రింగ్. ఇది గెటర్స్. ఇప్పుడు సెటర్ మెథడ్స్ వద్దాం. పబ్లిక్ వైడ్ సెట్ ఇక్కడ ఇంట్ ఏజ్ ఇద్దాం. పారామీటర్ మెథడ్కి పారామీటర్ ఇంట్ ఏజ్. ఇప్పుడు దిస్ డాట్ ఏజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మెథడ్లో దిస్ డాట్ ఏజ్ అంటే మెథడ్ ఒక పారామీటర్ ఏజ్, ఇది ఈక్వల్స్ టు ఏజ్ అంటే ఇది వేరియబుల్. నెక్స్ట్ ఏజ్కి పబ్లిక్ వైడ్ సెట్ నేమ్. దీంట్లో సేమ్ రిటర్న్ డేటా టైప్ స్ట్రింగ్ నేమ్, దిస్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్. ఇది ఇప్పుడు అయిపోయిందా? నెక్స్ట్ మెయిన్ క్లాస్లోకి వెళ్దాం. సేవ్ చేసుకొని మెయిన్ క్లాస్లో ఇప్పుడు ఈ స్టూడెంట్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ S1 ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్. ఈ స్టూడెంట్కి మనం పారామీటర్స్ ఎక్కడైనా వేయచ్చు. ఇక్కడ వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనుకో. ఏజ్ వచ్చేసి 21 అని ఇస్తాం. ఫస్ట్ ఆర్డర్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఏజ్ వచ్చాం కాబట్టి ఫస్ట్ ఏజ్ రావాలి, తర్వాత నేమ్ రావాలి స్ట్రింగ్. ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి కాబట్టి S1 డాట్ సెట్ ఏజ్ని సెట్ చేసుకుందాం 21. తర్వాత S1 డాట్ సెట్ నేమ్ కాబట్టి నేమ్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఇవి డిస్ప్లే చేయాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో S1 డాట్ గెట్ ఏజ్, మళ్ళీ సేమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో S1 డాట్ గెట్ నేమ్. సేవ్ చేసుకొని ఇక్కడ మనం మెథడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మెయిన్ క్లాస్ని కంపేర్ అయింది, నో ఎర్రర్. సో ఇక్కడ మనకు డిస్ప్లే అయింది 21. ఇది రాజు అని. ఇది మనకు స్ట్రింగ్ కావాలంటే ఇన్వర్టెడ్ కామర్స్ ప్లస్ ఇచ్చేసి స్టూడెంట్ ఏజ్ 21, స్టూడెంట్ నేమ్ రాజు. ఇది ఎన్కాప్సులేషన్ అయిపోయింది. ఇప్పుడు పాలిమార్ఫిజం. పాలి అంటే మెనీ, మార్ఫిజం అంటే మీన్స్ ఫార్మ్స్. ఏ సేమ్ మెథడ్, ఫర్ సపోజ్ ఒక మెథడ్ ఉంది, దాని బిహేవియర్ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఒక్కొక్కలాగా ఉంటుంది.
ఫర్ సపోజ్ ఒక మెన్ అనుకో, ఒకానొక టైంలో హస్బెండ్ అవుతాడు, ఒక్కొక్క టైంలో ఫాదర్ అవుతాడు, ఎంప్లాయీ కూడా అవుతాడు. అట్లా ఒకటే ఉంటుంది కానీ మెనీ ఫామ్స్లో ఉంటుంది. దాన్ని పాలిమార్ఫిజం అంటారు. డెఫినేషన్ వచ్చేసి ఏ సేమ్ మెథడ్, ఒకటే మెథడ్, సేమ్ మెథడ్ బిహేవ్స్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్. ఇవి వచ్చేసి 2 types ఆఫ్ పాలిమార్ఫిజం. 2 types. ఫస్ట్ వచ్చేసి కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటారు, లేకపోతే మెథడ్ ఓవర్ లోడింగ్ అంటారు. సెకండ్ వచ్చేసి రన్ టైం పాలిమార్ఫిజం అంటారు, లేకపోతే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ కంపైల్ టైం పాలిమార్ఫిజం చూద్దాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ అనుకో, క్లాస్ క్యాలిక్యులేటర్. ఇప్పుడు యాడ్ చేయాలి. మెథడ్ యాడ్ ఇంటూ ఏ ఇంటూ బి ఉంటుంది. ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇంకొకటి కూడా సేమ్ మెథడే, యాడే ఉంటుంది, కానీ లోపల పారామీటర్స్ డబుల్ ఉంటాయి. డబుల్ ఏ కామా మెథడ్ యాడే, కానీ ఇక్కడ ఇంటూ పారామీటర్స్ ఉంటాయి, ఇక్కడ డబుల్ పారామీటర్స్ వస్తాయి. దీన్ని ఓవర్లోడింగ్ అంటారు. కంపైల్ టైం పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ క్యాలిక్యులేటర్ క్లాస్ తీసుకున్నా. క్యాలిక్యులేటర్లో ఫస్ట్ యాడ్ మెథడ్ తీసుకున్నా. ఇంటూ ఏ కామా ఇంటూ బి తీసుకున్నా. ఈ మెథడ్ రిటర్న్ ఏ ప్లస్ బిని రిటర్న్ చేయమని చెప్పా. నెక్స్ట్ సేమ్ అలా యాడ్ మెథడే. ఇక్కడ పారామీటర్స్ వచ్చేసి డబల్ తీసుకున్నా. డబల్ ఏ కామా డబల్ బి రిటర్న్ ఏ ప్లస్ బి. ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి కూడా డబల్ వేయాలి. సో అది రిటర్న్ చేసే డబల్ కాబట్టి రిటర్న్ టైప్ కూడా డబల్ ఏ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ మెథడ్లోకి వెళ్దాం. ఇప్పుడు క్యాలిక్యులేటర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. క్యాలిక్యులేటర్ సి ఈక్వల్స్ టు న్యూ క్యాలిక్యులేటర్. నేను సి డాట్ యాడ్ చేయగానే నాకు 2 వచ్చాయి. డబల్ పారామీటర్స్ అనేది ఇంటూ పారామీటర్స్ అనేది 2 వచ్చాయి. సో ఇక్కడ నేను డబల్ది సెలెక్ట్ చేసుకుంటా. 5.5D, దీనికి 5.5D. దీన్ని మనం కన్సోల్లో చూడాలంటే స్టాండర్డ్ .println ఈ మెథడ్ని దాంట్లో వేసుకుందాం. సో వీ కెన్ సీ ద అవుట్పుట్ అనమాట. ఇందులో కూడా సి డాట్ యాడ్ అని కొట్టి ఇంటూ పారామీటర్ తీసుకుందాం. 5,5. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మెయిన్ మెథడ్ని కంపైల్ చేస్తున్నాం, నో ఎర్రర్. నెక్స్ట్ రన్ చేస్తున్నాం. చూడండి 11 వచ్చింది, 11.0 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. సో ఇక్కడ మళ్ళా ఇది ఓవర్లోడింగ్ అనమాట, 2 వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ ఇట్లే పెట్టా. పారామీటర్స్ ఇంటే ఇద్దాం. సో చూడండి ఎర్రర్ వచ్చింది. పారామీటర్స్ సేమ్ ఉండకూడదు, రిటర్న్ టైప్ సేమ్ ఉన్నా పర్లేదు.
ఇక్కడ ఇంటున్నా పర్లేదు, ఇక్కడ ఇంటున్నా పర్లేదు, కానీ పారామీటర్స్ సేమ్ ఉంటే అది ఓవర్లోడింగ్ కాదు. పారామీటర్స్ మస్ట్ బి డిఫరెంట్. ఇప్పుడు నేను డబుల్ ఇస్తాను, ఈ ఇంటికి కూడా డబుల్ ఇస్తాను. పారామీటర్స్ మస్ట్ బి డిఫరెంట్ అనమాట. ఇది కంపైల్ టైం. ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్. ఓవర్ రైడ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు 10 అనేది ఉంటుంది. ఓవర్ రైడ్ అంటే ఈ 10 తీసేసి 11 కానీ 15 కానీ లేకపోతే డిఫరెంట్ 20 కానీ అట్లా అయ్యేదాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. సో ఇప్పుడు దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను 3 క్లాసెస్ తీసుకున్నా, అనిమల్, డాగ్, క్యాట్. సో ఈ అనిమల్ క్లాస్లో మనం ఒక మెథడ్ రాసుకుందాం. పబ్లిక్ వాయిడ్ మేక్ సౌండ్ అనే ఒక మెథడ్. దీంట్లో ఏమి ఇస్తాం, system.out.printlnలో అనిమల్ మేక్స్ సౌండ్ అని ఇచ్చాం. నెక్స్ట్ డాగ్ క్లాస్లోకి వెళ్దాం. ఈ డాగ్ వచ్చేసి ఎక్స్టెండ్స్ అనిమల్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఇప్పుడు సేమ్ మెథడ్ పబ్లిక్ వాయిడ్ మేక్ సౌండ్ మెథడే. ఇక్కడ డాగ్ అనే అనిమల్ కదా, డాగ్ వచ్చేసి ఏం సౌండ్ చేస్తుంది అది రాసుకుందాం. ఈ క్యాట్ కూడా ఎక్స్టెన్స్ అనిమలే కాబట్టి మనం సేమ్ మెథడ్ పబ్లిక్ మేక్ సౌండ్ మెథడ్. ఇక్కడ క్యాట్ ఏం సౌండ్ చేస్తుందో అది రాసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ దాంట్లోకి వచ్చేస్తే అనిమల్ ఈక్వల్స్ టు న్యూ అనిమల్ క్లాస్కి ఆబ్జెక్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ అనిమల్ డాగ్ కదా, సో డాగ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. నెక్స్ట్ అనిమల్, ఇది క్యాట్ కదా, క్యాట్ ఈక్వల్స్ టు న్యూ క్యాట్కి ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు అనిమల్ డాట్ మేక్ సౌండ్, అనిమల్ డాట్ మేక్ సౌండ్ మెథడ్ని. నెక్స్ట్ డాగ్ డాట్ మేక్ సౌండ్, నెక్స్ట్ క్యాట్ డాట్ మేక్ సౌండ్. ఇప్పుడు సేవ్ చేసి కంపైల్ చేద్దాం. మెయిన్ మెథడ్ కంపైల్ చేసిన నువ్వు ఎర్రర్. నెక్స్ట్ రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, అనిమల్ డాట్ మేక్ సౌండ్ అన్నప్పుడు ఏమొచ్చింది, అనిమల్ ఈజ్ బార్కింగ్, అనిమల్ మేకింగ్ సౌండ్ అని వచ్చింది. నెక్స్ట్ డాగ్కి వచ్చినప్పుడు ఏమొచ్చింది, డాగ్ బ్రాక్స్ అని వచ్చింది. నెక్స్ట్ క్యాట్ దగ్గరికి వచ్చి ఏమొచ్చింది, మియావ్ అని వచ్చింది. సో ఇది ఓవర్ రైడ్ చేసుకుంటూ పోతుంది. ఫస్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. సో ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. ఇప్పుడు ఆబ్జెక్ట్ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకుందాం. ఆబ్జెక్ట్ రిలేషన్షిప్స్లో 2 ఉంటాయి. ఈజ్ ఏ రిలేషన్షిప్, హ్యాజ్ ఏ రిలేషన్షిప్. ఈజ్ ఏ రిలేషన్షిప్ వచ్చేసి ఎలా అచీవ్ చేస్తామంటే త్రూ ఇన్హెరిటెన్స్. అచీవ్డ్ త్రూ ఇన్హెరిటెన్స్తో అచీవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి డాగ్ ఈజ్ ఏ అనిమల్. ఏదైనా ఏ క్లాస్కైనా పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఉంటే, పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఉంటే అది ఈజ్ ఏ రిలేషన్. నెక్స్ట్ వచ్చేసి హ్యాజ్ ఏ రిలేషన్షిప్. హ్యాజ్ ఏ రిలేషన్షిప్ అంటే ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్లో యూజ్ చేస్తే, ఆబ్జెక్ట్ క్లాస్లో యూజ్ చేస్తే అది హ్యాజ్ ఏ రిలేషన్షిప్. ఎప్పుడన్నా ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి ఇంకొక వేరే క్లాస్లో యూజ్ చేసినాం అనుకో, అది హ్యాజ్ ఏ రిలేషన్షిప్ అనమాట. యాన్ ఆబ్జెక్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ అదర్ క్లాస్, దీన్ని హ్యాజ్ ఏ రిలేషన్ అంటారు. హ్యాజ్ ఏ రిలేషన్షిప్ వచ్చేసి 1 to 1, 1 to many, many to many,
అలా ఉంటాయి. ఎగ్జాంపుల్కి వచ్చేసి బైక్ హ్యాస్ ఇంజిన్ అలాగా. స్కూల్ హ్యాస్ స్టూడెంట్స్ అట్లాగా. నెక్స్ట్ వచ్చేసి అసోసియేషన్ అనేది ఒక రిలేషన్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనమాట. రిలేషన్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని అసోసియేషన్ అంటాం. నెక్స్ట్ అగ్రిగేషన్. అగ్రిగేషన్ అనేది ఇప్పుడు టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక ఆబ్జెక్ట్ లేకపోయినా ఇంకొక ఆబ్జెక్ట్ సర్వైవ్ అవ్వగలదు. అంటే డిపెండెంట్ కాదనమాట. ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి దీనిపైన డిపెండెంట్ అట్లా ఉండదు. బోత్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. దీన్ని అగ్రిగేషన్ అంటాం. నెక్స్ట్ కాంపోజిషన్ వచ్చేసి ఎండింగ్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ విల్ ఎండ్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్. ఇవి డిపెండెంట్ టు ఈచ్ అదర్ అన్నమాట. డిపెండ్ ఈచ్ అదర్.